మెడికల్ కాలేజ్ వ్యవహారంలో వైసీపీ నేతల ఆరోపణలపై స్పందించారు మంత్రి కందుల దుర్గేష్. పీపీపీ పద్ధతిలో నిర్ణీత సమయంలోగా మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోందని అన్నారు. ప్రైవేటు వ్యక్తులపై పూర్తి అజమాయిషీ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు. వైసీపీ హయాంలో ఏ భవనాలు పూర్తి చేయలేదని ఆరోపించారు. ఎందుకంటున్నా అంటే మనం ఏదైతే టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంటుందో టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఈ 22 మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో అధునాతనమైన సౌకర్యాలతోటి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలి అంటే ఖచ్చితంగా పీపీపీ మోడ్ ఉండాలి. ఇప్పుడు దాన్ని ఇవన్నిటినీ కూడా మనం పట్టాలు ఎక్కించడానికి మనం చేసే ప్రయత్నం, వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఏది ఉపయోగం కాకుండా చేశారు. మీరందరూ కూడా గమనించారు, ఋషికొండను చూశారు. ఋషికొండ ఆ రోజున అక్కడ ఋషికొండ కట్టడానికి ముందున్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఋషికొండ రిసార్ట్స్ సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చేటువంటి రిసార్ట్స్ అవి మొత్తం రాష్ట్రంలో మనకి పర్యాటక డిపార్ట్మెంట్కి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి రిసార్ట్స్ని పగడగొట్టి అక్కడ మీరు ఒక రాజప్రసాదాన్ని కట్టుకున్నారు. మీకోసం మీరు ఒక పెద్దగా మీ కుటుంబ సభ్యులు మీరు ఉండడం కోసం పెద్దది కట్టుకున్నారు. దాన్ని ఇవాళ సంవత్సరం 4 నెలలు అయింది, సంవత్సరం 3 నెలలు అయింది. ఏమి దాన్ని ఉపయోగంలో తీసుకురావడానికి ఏం చేయాలి చెప్పండి. ఇవాళ దానికి 7 కోట్లు వచ్చే ఆదాయం పోగా మేము కరెంటుకి ₹1 కోటి బకాయి పడ్డాం. ఇవాళ దాన్ని అలాంటివి చేయటం వల్ల ఏంటి ఉపయోగం? బిల్డింగ్లు కట్టడానికో లేకపోతే ఊరికే ఊహాజనితంగా మాట్లాడడానికి కాదు కదా. మేము అందుకే చెప్తున్నాం, దీనికి సహేతుకమైనటువంటి విధానం ఏదైతే ఉందో పీపీపీ మోడ్, అక్కడ బాధ్యత పెట్టుబడి పెట్టినటువంటి ప్రైవేటు వ్యక్తులు కూడా దాని మీద బాధ్యత తీసుకుంటారు. వాళ్ళ మీద అజమాయిషీ ప్రభుత్వానికి ఉంటుంది. అది ఖచ్చితంగా అనుకున్న టైంలో పూర్తి చేసి అనుకున్న సమయంలో వైద్య సేవలు ప్రజలకు అందించడానికి వీలుగా పీపీపీ ప్రాజెక్ట్ అంటున్నాము. ఇది ప్రజలకు ఉపయోగపడే విధానం. ముందు పీపీపీ అంటే ఏంటో అర్థం తెలుసుకోమని చెప్పి ప్రతిపక్ష నాయకులు కోరుతాను. ఏమిటి అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా. జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడడానికి మీరు అర్హులా? మీరు ఒకటే చెప్పండి, మీరు పర్యాటక మంత్రిగా, అమ్మ రోజా గారు ఈ సమాధానం చెప్పండి, పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా? ఒక్కటి కూడా